జై శ్రీరామ్. హాయ్ పిల్లలు, ఈరోజు శ్రీరామనవమి బాగా జరుపుకున్నారా? వెరీ గుడ్. మనం రోజులాగానే ఈరోజు కూడా శ్రీరామాయణంలోంచి ఒక వృత్తాంతం విందాం. ఈరోజు వృత్తాంతం సుందరాకాండలోని అశోకవనంలో సీత. లంకలో నలుదిశలా వెతుకుతూ హనుమంతుడు అశోకవనం చేరుకున్నాడు. సింసుపా వృక్షం మీద కూర్చుని ఉన్నాడు. మరికొద్దిసేపటకే రాక్షస భటులు దివిటీలు చేతపట్టి రావణుని వెంట వస్తున్నారు. హనుమంతుడు చెట్టుపై నుండే అంతా గమనిస్తున్నాడు. అశోకవనంలో ఒక చెట్టు మొదలు వద్ద మలిన వస్త్రం ధరించి జుట్టు విరబూసుకొని దీనురాలై విలపిస్తున్న స్త్రీ కనిపించింది హనుమంతునికి. ఆమె వదనం కాంతిహీనమై ఉంది. ఆమె చుట్టూ రాక్షస స్త్రీలు పహారా కాస్తున్నారు. రావణుడు తన వందిమాదుగలతో సీత దగ్గరకు వచ్చాడు. జానకి, ఏమి ఆలోచించావు? రాజభ్రష్టుడై అరణ్యాల చుట్టూ తిరుగుతున్న ఆ రాముడు లంకకు రావడం, నిన్ను పొందడం జరగని పని. సకల సౌఖ్యాలతో పట్టపురాణిగా రాజభోగాలు అనుభవించాలంటే మనసు మార్చుకో, నేను చెప్పినట్లు చేయి అని వికటాట్టహాసంతో సీతతో ఏవేవో నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నాడు. అప్పుడు సీతామాత రావణుని చీదరించుకుంది. దుర్మార్గుడా, దొంగతనంగా నా భర్త లేనప్పుడు నన్ను అపహరించావు. పరాయి స్త్రీని పొందాలనుకోవడం చావు కోరుకోవడమే అవుతుంది. ఇప్పటికైనా నీ మనసు మార్చుకొని నన్ను శ్రీరామునికి అప్పగించి శరణు వేడుకో. రాముడు కరుణామయుడు, తప్పక క్షమించగలడు అని ఖండితంగా చెప్పింది. అప్పుడు రావణుడు 2 నెలల గడువులోగా నిర్ణయం తీసుకోమని చెప్పి రావణుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. విన్నారా పిల్లలు ఈరోజు వృత్తాంతం? రేపు మరొక వృత్తాంతంతో మళ్ళీ కలుద్దాం. సరేనా మరి? జై శ్రీరామ్.